వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం తమ వద్దకు వచ్చి తమ బాధలు విన్నారని, ఆయన ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్నారు విజయవాడలోని జోజీనగర్లో ఇల్లు కోల్పోయిన బాధితులు. జగన్ మాట ఇచ్చారంటే చేస్తారని, జనం కోసం ఆయన ఏదైనా చేస్తారన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. మా మాట ప్రకారం మాట కాదనకుండా మా కోసం వచ్చారండి మా జగన్ అన్న. ఖచ్చితంగా మాకు చేస్తా అన్నారు. ఆయన మాట ఇచ్చారంటే మాట మీద నిలబడతారు. మాకు న్యాయం జరిగిద్దనే మేము అనుకుంటున్నాము. ఇంకా ఈ సమస్య అనేది జగన్ అన్న కాకపోతే ఇంకా మాకు సమస్య కూడా పరిష్కారం అవ్వదండి. ఖచ్చితంగా జగన్ గారు చేస్తారు. ఆయన జనం కోసం ఆయన చేస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ నా వాళ్ళు, మీరందరూ నా వాళ్ళు, మీకు కష్టం వస్తే నేనున్నాను అని చెప్పి మా ముందుండి నడిపిస్తున్నారు. జగన్ గారు మాకు న్యాయం చేసి మళ్ళీ మా ప్లాట్లలో ఉంటామని మేము అనుకుంటున్నాం. ఇది నా ప్లాట్ అన్న, మళ్ళీ చెప్పడానికి నేను న్యాయంగా చెప్తున్నాను. ఈ ప్లాట్ నాది, ఈ ప్లాట్ కోసమే నేను పోరాడుతున్నాను. ఇది నాది, మా స్వార్జితం. జగనన్న వచ్చి హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ప్లాట్ మేము మా పిల్లలకి ఇస్తామని అనుకుంటున్నాం. ఆయన అయితే మాకు న్యాయం చేస్తాడని చెప్తున్నారు. మేము కూడా ఆయన్నే నమ్ముతున్నాము. ఇంతవరకు మాకు అవతల యువతలు ఎవరు రాలేదండి. ఇప్పటి వరకు కూడా మేము ఎదురు చూస్తానే ఉన్నాం. ఇంకా వస్తారేమోనని. ఇల్లు అంతా ధ్వంసం నాశనం చేశారు. ఇల్లులతో పాటు చెట్టును కూడా నుజ్జుగా ఏ రకంగా కూలగొట్టేశారో చూడండి. ఈ చెట్టు కూలిపోయినట్టు వాళ్ళు ఎప్పుడు కూలిపోతారో కానీ చెట్టు ఏం చేసిందని చెట్టును కూడా ఏ రకంగా పొడి చేశారో చూడండి. మేము బిడ్డను దాక్కున్నాం ఆ చెట్టును కూడా ఆ రకంగా నాశనం చేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఆ రకంగా గుల్లగా పొడి చేశారు. బియ్యంతో సహా చూడు ఏ రకంగా అంతా నాశనం చేశారు. మరి 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడున్నారండి? 2001లో రిజిస్ట్రేషన్ అయింది కదా, అయినప్పుడు మా భూములు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినాయి అంటే మీరు రావాలి కదా, మరి మీరు ఎందుకు రాలేదండి? మేము లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఒక ఫేక్ సొసైటీ అండి. మేము గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు మేము ఇల్లు కట్టుకున్నాం, ప్లాన్లు ఉన్నాయి, బ్యాంకు లోన్స్ ఉన్నాయి. మాకు ఎటువంటి బోర్డు కూడా ఇక్కడ పెట్టలేదు, ఎటువంటి నోటీసులు మాకు జారీ చేయకుండా మా ఇల్లు వచ్చి కూల్చేశారని మా బాధలన్నీ మేము చెప్పుకున్నామండి. మెయిన్గా ఏంటంటే ఆ సొసైటీ మీద సిబిఎన్ ఎంక్వైరీ వేయించమని చెప్పామండి. అదొక ఫేక్ సొసైటీ. ఆ సొసైటీ మీద సిబిఎన్ ఎంక్వైరీ వేయిస్తానని సార్ చెప్పారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం నిలబడి ఇక్కడ వరకు వచ్చి మాకు అండగా ఉన్నందుకు చాలా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. మేము ఎవరి సొమ్ము తీసుకోలేదండి. మేము కష్టపడి మేము రూపాయి కూడబెట్టుకొని మేము కొనుక్కొని 25 లక్షలు బ్యాంకు లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నాం. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం.